హలో గైస్, వెల్కమ్ టు హిట్ టీవీ. 2021 మే 21న రఘురామ కృష్ణరాజు గారిని అరెస్ట్ చేసి కస్టోడియల్ టార్చర్ చేశారని ఒక కేసు అంటూ అది నడుస్తుంది కదా. సో దాని మీద ఏదైతే విజయపాల్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన్ని అదుపులో తీసుకోవడం జరిగింది. ఆయన్ని ఏదైతే విచారానికి ఆయన్ని సహకరించట్లేదు అని ఒక పోలీసులు చాలామంది చెప్తున్నారు కదా. అసలు ఏం జరిగిందో మీకు చెప్తాను. ఇప్పుడు ప్రజెంట్ డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామ కృష్ణరాజు గారిని మే 2021 ఆయన అరెస్ట్ చేసి కస్టోడియల్ టార్చర్ చేశారు. కాళ్ళ మీద కొట్టడం కానీ సో ఇలాంటివి చేశారు. ఆ కేసుకి దర్యాప్తు అధికారిగా మన విజయపాల్ గారు ఉన్నారు. సో ఇదే విజయపాల్ గారు ఇక్కడ ఎటువంటి ఆధారాలు లేకుండా కావాలని కక్షపూరితంగా ఈ రఘురామ కృష్ణరాజు గారిని కొట్టారని ఒక కేసు అయితే నడుస్తుంది. దీనిపైన విజయపాల్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన సరిగ్గా దర్యాప్తుకి సహకరించట్లేదు. ఇన్వెస్టిగేషన్కి సహకరించట్లేదంట. ఎవరైతే వాళ్ళ చిన్నదిగా ఈవెన్ విజయపాల్ గారికి ఆయన చిన్నధికారులు అంటే వాళ్ళకి లెక్కలేదు. ఏదైతే చిన్నాధికారులు కానీ ఎవరైనా ఆయన విచారించడానికి ఆయన దగ్గరకు వస్తే నువ్వేంటి నన్ను ఇన్వెస్టిగేషన్ చేసేది అన్నట్టుగా క్వశ్చన్ చేస్తున్నారు అన్నట్టు. లేకపోతే ఆయన ఈక్వల్ పొజిషన్లో ఉన్న ఎవరైతే పోలీసు వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేయడానికి వచ్చినట్లయితే నేను ఒకే స్థాయి, నీకు నేను ఆన్సర్ చెప్పను అన్నట్టుగా చెప్తున్నారు. లేకపోతే ఇంకోటి నెక్స్ట్ అతనికి మించి హై లెవెల్ అధికారి ఆయన ఇన్వెస్టిగేషన్కి వచ్చినప్పుడు సో ఆయన ఎటువంటి సమాచారం ఇవ్వని పరిస్థితి, ఇప్పటికీ ఆయన ఎటువంటి సమాచారం ఇవ్వని పరిస్థితి మనం చూస్తున్నాం కదా. అసలు ఏం జరుగుతుందంటే రఘురామకృష్ణరాజు గారు ఇప్పటికీ ఏదైతే ఆయన న్యాయం కోసం పోరాడుతున్నారని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే ఆయన వైసీపీని వీడి అప్పుడే వైసీపీ టికెట్ తీసుకొని ఎంపీగా గెలిచి మళ్ళీ ఒక 6 monthsలో లెస్ దెన్ 1 year లోపే ఆయన వైసీపీని వీడి బయటకు రావడం జరిగింది. వచ్చిన తర్వాత వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ విజయసాయి రెడ్డి గారు కానీ ఇంకా చాలామంది పైన రఘురామకృష్ణరాజు గారు వాళ్ళు ఏదైతే తప్పులు చేస్తున్నారో దాన్ని ఎత్తి చూపిస్తున్నారు. అంతే తప్ప ఇంకా వాళ్ళ మీద ఎటువంటి కక్షపూరితమైన రాజకీయాలు చేయట్లేదని చెప్పుకోవచ్చు. సో ఇది ఏదైతే అదే సిచ్యువేషన్లో ఆయన మీద కేసులు పెట్టడం జరిగింది. ఈవెన్ ఆయన అరెస్ట్ చేసి కూడా కాళ్ళ మీద కొట్టడం జరిగింది. ఇదే రఘురామకృష్ణరాజు గారు ఏమని అడుగుతున్నారంటే అక్కడ ఎవరైతే విజయపాల్ గారు ఆయన పై అధికారి ఎవరైతే ఉన్నారో ఆయన వెనక ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఫస్ట్ అరెస్ట్ చేయండి అన్నట్టుగా చెప్తున్నారు. వాళ్ళ వెనక ఎవరున్నారు? సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు. దానిపైన సజ్జల రామకృష్ణారెడ్డి పైన ఇంకెవరున్నారు ఇంకా మీకు తెలుసు. ఇంకోటి ఏంటంటే ఏదైతే అక్కడ అరెస్ట్ చేసి ఏదైతే కస్టోడియల్ టార్చర్ చేసినప్పుడు అక్కడ ఒక వీడియో కాల్ చేయడం జరిగింది. ఆ వీడియో కాల్ ఎవరికి చేశారో, ఆ వీడియో కాల్లో ఎవరెవరు ఉన్నారో కూడా ఇంకా లోతు అయిన దర్యాప్తు కానీ చేస్తున్నారు. ఇప్పటికీ పోలీసులు కానీ ఇంకా చాలామంది విజయపాల్ కానీ టచ్ చేయలేరు. ఎందుకంటే విజయపాల్ గారి బ్యాక్గ్రౌండ్ చాలా బలమైన బ్యాక్గ్రౌండ్ అనమాట. విజయపాల్ గారు ఇప్పటికీ ఆయన నోరు విప్పరు. ఎందుకంటే ఇప్పటికీ ఆయన వైసీపీలో ఏదైతే పెద్ద పెద్ద నాయకులు వాళ్ళకి బాగా టచ్లో ఉన్నారు. విజయపాల్ గారు ఈవెన్ ఇప్పుడు రఘురామ కృష్ణరాజు గారు ఎప్పుడు న్యాయం జరుగుతుందో తెలుసా? విజయపాల్ గారు నోరు తెరిచి చెప్తే విజయపాల్ గారు అప్రూవల్ అయితే తప్ప రఘురామ కృష్ణరాజు గారికి న్యాయం జరగదని చెప్పుకోవచ్చు. సో ఏదైతే వివేకానంద రెడ్డి గారు ఏదైతే హత్య గురించి ఏదైతే దస్తగిరి అనే వ్యక్తి అప్రూవల్గా మారి ఏదైతే అక్కడ ఏం జరిగిందో విత్ ప్రూఫ్స్తో సహా దస్తగిరి అనే వ్యక్తి అసలు ఏం జరిగిందో మొత్తం చెప్పాడు. అదే దస్తగిరి మన యూట్యూబ్లో మన వీడియోస్ కూడా చూస్తున్నాం. అసలు ఏం జరిగింది, వాళ్ళు ఎలా వచ్చారో ఎలా చంపారు అన్నది క్లియర్ కట్గా చూపించడం జరిగింది. మన వీడియోస్లో కూడా చూస్తున్నాం. సేమ్ అదే తరహాలో ఇదే విజయపాల్ గారు ఇదే అప్రూవల్గా మారి అసలు ఏం జరిగింది ఏంటి అనేది మొత్తం చెప్తే కనుక రఘురామ కృష్ణరాజు గారికి న్యాయం జరగదని చెప్పుకోవచ్చు. వేరేస్ మనం జత్వాని కేసులో మనం చూసాం. ఎవరైతే ఐపీఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో అందులో 1-2 అప్రూవల్గా మారి మొత్తం అసలు ఏం జరిగిందో మొత్తం చెప్పిన పరిస్థితి మనం చూసాం. ఇదే కేసులో కూడా ఆయన అప్రూవల్గా మారితే తప్ప ఈయనకి న్యాయం జరగదు. ఆయన అప్రూవల్గా మారాలంటే పోలీసులో ఏదైతే నేరస్తులను ఎటువంటి నిజాలు బయటపెడతారో అలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి, పోలీస్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. అలాంటి ట్రీట్మెంట్ అయితే విజయపాల్ గారికి ఇవ్వరు. అది అసంభవం కూడా. విజయపాల్ గారు ఇప్పుడు ఆయన అప్రూవల్గా మారి రఘురామ కృష్ణరాజు గారి మీద అసలు ఏం జరిగింది, ఇన్డెప్త్ ఏం జరిగింది, ఇంకా ఆయన బ్యాక్గ్రౌండ్లో ఎలాంటి వర్క్స్ జరిగినాయి అని ఇవన్నీ చెప్తే తప్ప రఘురామ కృష్ణరాజు గారికి న్యాయం జరగదని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా ఇది రఘురామ కృష్ణరాజు గారికి న్యాయం జరగాలంటే ఆయన నోరు విప్పి అసలు ఏం జరిగిందో చెప్పాలి. ఇంకోటి ఏంటంటే రఘురామ కృష్ణరాజు గారు ఈ కేసు వెనక ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ పెద్ద పెద్ద తలకాయలు ఉన్నారు, వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలన్నట్టుగానే రఘురామ కృష్ణరాజు గారు కష్టపడుతున్నారు అనమాట. వేచి చూద్దాం. ఈ కేసు కనుక ముందు సాగాలి అంటే విజయపాల్ గారు నోరు విప్పాలి.
నోరు ఎప్పుడైతే విపి అసలు ఏం జరిగిందో చెప్తారో అప్పుడే ఈ కేసు అనేది ముందు సాగిద్ది. ఈ కేసు అనేది ముందు ఇంకా సాగదా అని ఇంకా వేచి చూద్దాం. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.